మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. నమస్తే. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఆయన పేరు చెప్తే హాస్యం జల్లై కురుస్తుంది, హరివిల్లై విరుస్తుంది. తన గిలిగింతల నటనతో తెలుగువారి హృదయాల్ని అల్లుకుపోయిన రామలింగయ్య గారికి వారసుడు అల్లు అరవింద్ గారు. నటుడుగా కెరియర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా మారి పంపిణీ బాధ్యతలు చేపట్టిన ఆయన తమ జీన్స్ లో నటన ఉందని నిరూపిస్తూ తన వారసుల్ని సైతం నటులుగా తీర్చిదిద్దారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ అల్లు అరవింద్ గారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న గెస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడదాము అనుకున్నారు. కానీ అనుకోకుండా టెలివిజన్లోకి వచ్చారు, సీరియల్లో నటించారు. బట్ గమ్యం ఆయన కెరియర్ ని సెట్ చేసింది, యాక్టర్ గా సెటిల్ చేసింది. లేట్ గా వచ్చిన ఆ రక్తంలో నటన ఉందండి. సిగదారగా రావు గోపాలరావు గారు అబ్బాయి ఆ మాత్రం నటన రాదటండి. లేట్ గా వచ్చిన లేటెస్ట్ నటుడు రావు గోపాలరావు గారు అబ్బాయి రావు రమేష్ గారికి స్వాగతం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా? మరొకసారి మీ ఇద్దరికి స్వాగతం. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో ఈ రోజు నిజంగా ఒక అద్భుతం. 3 కొడుకులు ఇక్కడ ఉన్నారు. కెఎస్ ప్రకాష్ రావు గారు అబ్బాయి, పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు అబ్బాయి, అండ్ నట విరాట్ రావు గోపాలరావు గారు అబ్బాయి. ఎంత కళగా ఉందో ఈ రోజు. ఇది ఒక గొప్ప కాంబినేషన్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్. అరవింద్ గారు, మీకు మొట్టమొదటిసారిగా దర్శకేంద్రుడు ఈయన గొప్ప డైరెక్టర్ అని కానీ, లేకపోతే అసలు ఈయన మన ఇంట్లో మనిషి అని కానీ ఏం ఫీలింగ్ ఉండింది మొదటి పరిచయం? నేను చిన్నగురాడుగా ఉన్నప్పుడు మా ఇంటి నైబర్స్ కదా, బాపయ్య గారు ఒక డ్రెస్సు, ఈయన ఇంకొక డ్రెస్సు. బాపయ్య గారు కాకి అండ్ కాకి, ఒక్కోసారి నిక్కరు ఒక్కోసారి ప్యాంటు. ఆయన చాలా ప్రాంప్ట్గా షూ వేసేసుకుని ప్రకాష్ రావు గారి ఇంట్లోంచి వచ్చేస్తూ ఉండేవారు. ఈయనేమో నార్మల్గా డ్రెస్ చేసి, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు. వీళ్ళు వెళ్తా ఉండేవారు. మనం దూరం నుంచి వీళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. నాకన్నా కొంచెం పెద్దోళ్ళు. వీళ్ళ సిస్టర్స్ తోటి వాళ్ళతోటి నాకు పరిచయం. వాళ్ళతో ఆడుకునేవాడిని. వాళ్ళు కొంచెం నా ఈడోళ్ళు అనమాట. వాళ్ళతో ఆడుకునేవాడిని. వీళ్ళని చూస్తే కొంచెం నాకు భయం. బాపయ్య గారును ఈయనను అలాగే భయంగా ఉండి ఆయనతో 6 సినిమాలు తీసి. బట్ మీకు అరవింద్ గారు ఎప్పుడు గుర్తున్నారు డైరెక్టర్ గారు? మేము చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళు ఒక ఇంటిమైన ఒక చిన్న కాటేజ్ లాగా ఉంటే అట్లా ఉండేవారు. అప్పుడు ఇన్కమ్ కూడా తక్కువగా ఉండేది. రామలింగ గారు మరి ఏం ప్లాన్ చేశారో, ఆయన ఒక ట్యాక్సీ ఒకటి కొనుక్కున్నాడు. అదేమో ఏ రోజు స్టార్ట్ అయ్యేది కాదు. ఆ డ్రైవరు గుర్తుందా? ఆ డ్రైవరు ఎక్కి కూర్చొని మీరు తోసి స్టార్ట్ చేస్తే వెళ్తాననేవాడు. ఇక రామలింగ గారు పిల్లల్ని వీళ్ళందరూ తొయ్యటం, నా ఇంటి ముందు నుంచి తోసుకుంటూ వెళ్తాం. అది స్టార్ట్ అయ్యారు. మళ్ళీ ఇంటి నుంచి తీసుకురు. అప్పటి నుంచి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. అవును, సినిమాలో వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. అవును, అందుకని ఓ మీటర్ ట్యాక్సీ పెట్టుకుని ఆ మీటర్ ట్యాక్సీ రన్ చేసేవారు. ఆ మీటర్ ట్యాక్సీకి బ్యాటరీ డౌన్ అయిపోయేది. బ్యాటరీ కొనాలంటే 250 రూపాయలు అప్పట్లో. సో కొంతకాలం నడపొచ్చు. తోసేస్తే మార్నింగ్ అది హీట్ ఎక్కి రోజంతా తిరుగుద్ది, పర్వాలేదు.
సో మార్నింగ్ తోయడానికి మనుషులు కావాలి కదా, అందుకని మా నాన్నగారు, నేను, మా చెల్లి ముగ్గురం కలిపి దీన్ని తోస్తే సో ఆ ఫ్రేమ్ లో మీరు అలా కనబడ్డారనమాట డైరెక్టర్ గారు. తోస్తే స్టార్ట్ అయ్యేది. అతను మా నాన్నగారికి చెప్పలేక డ్రైవరు ఏంపా ఉండరు వండి వాంగలామే అనేవాడు. నేను ఎక్కడ చెప్పను మా నాన్నకి ఇది బాగాలేదు బండి వేరే కొనమని. రైలు బండి పాటలోని పాట ఉంది, పాటలోని స్వరాలన్నీ చిగుబుగు 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 చిగుబుగు. అరవింద్ గారి ఫ్రేమ్ నిక్కరేసుకుని కారు తోయడం, రమేష్ గారి ఫ్రేమ్ ఏంటి? నాన్నగారు ఎప్పుడో ఇంట్లో ఆనందంగా షూటింగ్ వస్తే, రాఘవేంద్రరావు షూటింగ్ నుంచి వస్తే ఇక ఆనందంగా ఉంటారనమాట. ఇంకా మూడ్ బాగుంటుంది, ఎందుకంటే రాఘవేంద్రరావు సినిమా. నేను ఎప్పుడో ఏదో సినిమా చూసి, నాన్నగారు పలానా పాట అద్భుతంగా తీశారు, ఫోటోగ్రఫీ రాఘవేంద్రరావు కన్నా మించి పాట తీయడం ఫోటోగ్రఫీ నాకు తెలిసేవాళ్ళు ఏంటన్న, ముందే చూసి నేర్చుకోండి క్లాస్ స్పీకర్. చాలా ఆనందంగా ఉంటారు మీ సినిమా కానీ చేసి వస్తే. అమ్మ కూడా అని సో ముందు పెట్టి వినడమేనా, చూడడం కూడా జరిగిందా? మీరు బ్రదర్ ప్రకాష్ గారి దగ్గర నేను అసిస్టెంట్ కెమెరామెన్ పనిచేశాను. ఆఖరి పోరాటం, జానకిరాముడు, అప్పుడు ఎలా ఉన్నారో సెట్కి ఇప్పుడు అలాగే అంటే గడ్డలు అలాగే ఉంది. ఆ డ్రెస్, షోల్డర్ లైన్, ఎవ్రీథింగ్. ఆయన వచ్చినప్పుడు భయంగా ఉంటుంది కానీ ఆయనతో మాట్లాడితే అదేం ఉండదు. ఇంటి వెనక రోడ్లో ఉండేవారు. అయ్యప్ప గుడికి వెళ్తా ఉంటే మేడ మీద ఉండేవారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అటు వెళ్తే రామలింగ గారి ఇంటికి డైరెక్ట్ బెడ్రూమ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళే రైట్ నా ఒక్కడికే ఉండేది. నాకు రిలీఫ్ కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్తా, లేకపోతే రామలింగ గారి దగ్గరికి వెళ్తాను అనమాట. అట్లా కాలక్షేపం జోకులకి అట్లా వెళ్ళినప్పుడు పిల్లలు వీళ్ళందరూ బాగా పిల్లలు. ఆ తర్వాత గోపాలరావు చెప్పారు మాట, వాడు కొంచెం కెమెరా ఇంట్రెస్ట్ ఉంది, ప్రకాష్ తో చెప్పి అందులో పెట్టించండి అంటే ఆఖరి పోరాటంలో అలా ఫ్రేమ్ లో పడ్డారు తప్ప అప్పుడు నటుడు గాని ఆ ఉద్దేశాలతో లేవు. ఎవరికి లేదు. ఇద్దరు రావుగోపాలరావు, రామలింగ గారు అన్పారలల్. మళ్ళీ ఆ జంట లార్ల్ హార్డీ ఎంతకాలం ఉంటారో వాళ్ళిద్దరు అంతకాలం ఉంటారు. వాళ్ళిద్దరిని షూటింగ్ లో ఎందుకు పెట్టుకున్నానంటే కంపల్సరీగా నవ్వుకోవటానికి. వాళ్ళు నన్ను చూసి ఎక్కువ నవ్వేవాళ్ళు. వాళ్ళు చేసిన కామెడీకి నేను తెగ నవ్వేవాడిని. చూడండి అయ్యా చిన్నపిల్లలాగా ఎట్లా నవ్వుతున్నా. తిరుగులేని హాస్య జంట. అండ్ రాఘవేంద్రరావు గారి కెరియర్ లో వాళ్ళిద్దరి మార్క్ ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. ఆ గ్రేట్ కాంబినేషన్ 4 దశాబ్దాల పాటు సాగినటువంటి కొన్ని అద్భుతమైన మూమెంట్స్ మళ్ళీ చూద్దాం. కల్పన సినిమా నుంచి ఒక అద్భుతమైన సీన్ చూద్దాం. ఇది ఫస్ట్ సీను. మేం చెప్పినట్టు రాయాలి కదా అనేది ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఎవరికి వీళ్ళు ఇద్దరు ఉంటే చాలా అన్నట్టుంది. కళ్ళ పండుగ టైమింగ్ ప్రెసిషన్ టైమింగ్. సత్యానంద్ కళ్ళతోడు పగిలిపోద్ది కవి, నువ్వేమో ఫుల్ గా తినేసి మా ఫుడ్ కుక్కలకు. దిస్ ఇస్ లైక్ ఎవర్గ్రీన్. దిస్ ఇస్ అలైవ్ కంప్లీట్లీ. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది, కానీ రాఘవేంద్రరావు పిక్చర్ ఫస్ట్ పిక్చర్ నేను చేయటం జరిగింది. అన్ని పిక్చర్లో ఇంపార్టెంట్గా అన్ని చెట్లు వేయటం జరిగింది. అందులో అన్నమయ్య పిక్చర్లో టెంపుల్ చెట్టు వేయడం చాలా తృప్తిపడ్డాను. అందులో అందరూ అప్రిషియేట్ చేశారు. అదే హ్యాపీ నాకు. గురుగారు ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఎందుకంటే 2 సినిమాలు చేస్తే చాలు, మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆయన దగ్గర వర్క్ నేర్చుకోవడానికి. అన్ని క్రాఫ్ట్లో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక డైరెక్షనే కాదు, మిగతా ఎడిటింగ్. ఇప్పుడు మేము పనిచేసేటప్పుడు మా దగ్గర ఫిల్మ్ వేస్ట్ అయ్యేది కాదు. ఎందుకు వేస్ట్ అవ్వదంటే మేము స్క్రిప్ట్లోనే ఆయన ఈ సీన్ ఇంత లెంత్ ఉండాలి అని టైమింగ్ పెట్టేవాడు. ఏ సినిమాను మేము 40 రోజుల్లోనే తీసేవాడు. ఆయన నైట్ షూటింగ్లు తీసేవాడు కాదు. ఎందుకంటే ఆయన పగలంతా స్క్రిప్ట్, షార్ట్ డివిజన్ మీద, షార్ట్ల మీద మొత్తం మైండ్ అంతా, ఆయనకి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. మిగతా దేని మీద పెట్టుకోడు. నైట్ ఈవినింగ్ అయితే వాటికి డిస్కషను, మార్నింగ్ డిస్కషను. ఈ 2 డిస్కషన్లు ఆయన దగ్గర మేము తప్పకుండా అటెండ్ అవ్వాలి. 50 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేస్తూ కూడా ఇవాళకి ఆయనలో ఓపిక ఉందంటే ఆ ఓపిక మాలో లేదు. ఆయన ఒక్కడిగా సాధ్యం అది. మహాశివునికి 3 కళ్ళులాగా ఇప్పుడు రాబోతున్నటువంటి అతిథికి 3 పార్శ్వాలు. కవిగా, నటుడుగా, దర్శకుడిగా మల్టీ టాస్కింగ్ చేస్తున్నటువంటి మా తనికెళ్ల భరణి గారికి స్వాగతం, సుస్వాగతం. అమలాపురం బుల్లోడాని బొంబాయి చూడాలా, బాక్సులేవో మోతలేవో నాకు తెల్దంట, కొత్తగొచ్చానో ఊరు చుట్టి చూడాలా. భరణి గారు, మరోసారి మీకు సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం. ఇక్కడ 3 కుమారులు ఉన్నారు, 3 గొప్ప వారసులు ఉన్నారు. మీరు హాస్యనటులుగా ఈరోజు మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఉన్న 2 లెజెండ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? వారితో కలిసి వర్క్ చేసేటువంటి అవకాశం దొరికిందా?
రామలింగయ్య గారు అండ్ రావు గోపాలరావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు సాహిత్యంలో ఎలాగైతే తిరుపతి వెంకట కవులని ఒక సాహితీ చరిత్ర సృష్టించారో, లాల్ అండ్ హార్డీ అని వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా అయితే పాశ్చాత్య దేశంలో అలాగే ఈ జంట ఉంటే బాగుంటుంది అనే స్థితి వీళ్ళిద్దరి వల్ల, రావు గోపాలరావు గారు దానికి సూత్రధారి, దర్శకుడు రాఘవేంద్రరావు గారు. ఇద్దరిది సపరేట్ కామెడీ. ఆయన చాలా గంభీరంగా ఆరంభం అయింది, మహాసముద్రంలో ఉంటుంది అయింది, ఈయనేమో పిల్లకాలవలా ఉంటుంది. కానీ ఎప్పుడు నాకు నవ్వొచ్చే పాయింట్ ఏమిటంటే, ఎప్పుడు తన్ని తిట్టేవాడిని పక్కనే ఎందుకు పెట్టుకుంటాడా అనేది అనంతరమైన డౌట్ నాకు. ఎప్పుడు సత్యలా తిడుతుంటాడు, మీరు కదవండి ఎందుకు పనికిరాని ఆయన నోరు మొయ్యి అంటుంటాడు, పని చేస్తూనే ఉంటాడు. ఇది ఒక విచిత్రమైన ట్రాక్. ఇలాంటి పాత్రల్ని సృష్టించడం అనేది దర్శకేంద్ర మీ వల్లే అయింది. వాళ్ళిద్దరిని లారెల్ అండ్ హార్డీగా చూడడం మాత్రమే కాదు, ఆ ట్రాక్ ని కంటిన్యూ చేయడం. దానికోసం ఎక్కువ డైరెక్షన్ కన్నా వాళ్ళ సీన్స్ ఎలా తయారు చేయాలి కోసం ఎక్కువ టైం. అందులో పర్టికులర్ గా శక్తి సినిమాలో ఓ సీన్ ఉంది, అది చూద్దాం ఒకసారి. ఈ సంబంధాలన్నీ చెడగొడతా ఉంటాడు, వస్తే తనకు పవర్ పోతుందని. అందుకని తెలియకుండా వెళ్ళి చేసుకొచ్చాడు. వీడి కోపం తెలియకుండా. ఇప్పుడేంటి నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ నిజ జీవితంలో ఇద్దరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్. జీవితాన్ని కాచి వడబోసిన వాడు. కీర్తిశేషులు నాటకంతో అపారమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడు రావు గోపాల్. అది పరమ సీరియస్ వేషం. ఆంధ్ర నాటక కళా పరిషత్లో ఉత్తమ నటుడు అల్లు రామలింగయ్య గారు జీవిత విశేషాలను, ముఖ్యంగా మధ్యతరగతి జీవితంలోని మా బాధలు, ఆనందం, అవి అనుభవించే తీరు, ఆ నడిచొచ్చిన క్రమం వింటుంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అయిపోతారు. అంచేత నిజానికి నవ్వించే 2 కన్నీటి బిందువులు వాళ్ళు. మనసు 2 రూపాలుగా ఒకే ఊపిరి 2 హృదయాలుగా అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం. స్క్రీన్ మీద ఇంత తమాషగా కనపడే ఆయన ఇంట్లో అట్లా ఉండేవారు కాదు. ఇంట్లో చాలా సీరియస్ మనిషి. ఆయన మాట్లాడితే మామూలుగా చాలా ఫిలసాఫికల్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. ఎవరన్నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా ఏదో నేను ఇప్పుడు స్నేహితులతో హాస్యంగా మాట్లాడుతూ ఉంటాను, ఆయన అట్లా ఉండేది కాదండి. కానీ ఈ హాస్యం వచ్చేటప్పటికి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. మాకు ఆశ్చర్యంగా ఉంటుంది చూడడానికి. ఆయన సినిమా చూసి వచ్చేటప్పటికి, ఆయన ఇంట్లో చూసేటప్పటికి మాకు ఎక్కడ మ్యాచ్ కాదు. అవును, రియల్ లైఫ్ లో ఉండదు, అది ఉండదు. ఆయన ఇట్లా అంటాం ఇవన్నీ ఉండదు ఆయన వల్ల తప్ప. బట్ వారెలా ఉండేవారండి రమేష్ గారు ఇంట్లో? కానీ సేమ్ అరవింద్ గారు చెప్పినట్టే, నాన్నగారు గంభీర. ఇంట్లో స్పూన్ సౌండ్ కూడా వినపడడానికి ఉండేది కదా. వంటింట్లో కూడా పెద్ద గరిట పడిందంటే ఏంటది కొంచెం సీరియస్ మూడ్ లో ఉండేవారు. భయం వేశారు. పులి ఇంట్లో నవ్వుతూ తిరుగుతూ, పులి గంభీరంగా ఉంటే ఏముంటుంది రూమ్ లో పక్కన, అంత ఇదిగా ఉండేది. మాట్లాడేవారు ఎవరన్నా. వాళ్ళ మదర్ కూడా చాలా గ్రేట్ లేడీ. హరికథ అండి, 14,000 పర్ఫార్మెన్స్ మినిమం ఇచ్చి ఉంటారు చిన్న వయసు నుంచి. అండ్ ఐ అబ్జర్వ్ ఫస్ట్ టైం వైఫ్ ని అంత గౌరవించడం అనేది ఆల్మోస్ట్ ఏమండి అని పిలిచేవారు. లవ్ మ్యారేజ్ ఏమంటే పెళ్ళైన తర్వాత కూడా ఏమంటే కుమార్జీ అని పిలిచేవారు. కమల కుమార్ గారు, ఏమే రావే గారు కుమార్జీ అని పిలిచారు. ఇప్పటికి వాళ్ళ సీన్స్ చూస్తా ఉంటే నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తారు, ఎట్లా ఆలోచించారా వాడిని పెట్టుకుని ఎట్లా ఉంటాడు వీడు అంటే, నా దగ్గర మూర్తి ఉన్నట్టు మూర్తిని పెట్టుకుని ఎదురుతున్నా కదా. తప్పులు చేస్తానే ఉంటాడు, అయినా మనకు క్షమిస్తానే ఉంటాడు. తెరపై వారు పండించినటువంటి హాస్యంలో ఒకసారి మళ్ళీ వేటగాడి నుంచి అద్భుతమైన సీన్ వస్తుంది, చూద్దాం. సింగిల్ షాట్ వాయిస్ మళ్ళీ అంత కామెడీలో ఆ వాయిస్ రేరెస్ట్. నువ్వు చెప్తావా? లేదు సార్, టైం పడుతుంది. ఇది చూడకపోతే చెప్పేద్దాం ఉంది, కానీ చూశాక మాత్రం చూశారుగా గోపాలరావు ప్రాస్తో డైలాగ్ ఎంత అదరగొట్టారో. అలాగే ఒకసారి అల్లు రామలింగ గారితో ఇంగ్లీష్లోను హిందీలోను అద్భుతమైన డైలాగ్ ఒకటి సరదాగా నేను ఒకసారి తీశాను, చూద్దాం. కొత్త బంగారు లోకంలో మటుకు చాలా అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేసి, యాక్చువల్లీ దట్ ఈస్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ యూ. అండ్ ఐ వాజ్ ది ఫస్ట్ మ్యాన్ టు ఫీల్ హ్యాపీ దట్ బికాస్ యు ఆర్ రాఘోపాల్ వస్తాను. వెరీ గుడ్. నాకే కొత్తగా ఉంది సార్. There is no compromise. It's a wonderful. నా స్టేజ్ అప్పటికే అదే నెసెసిటీ కోసం యాక్టింగ్ లోకి వచ్చాను. కానీ లక్కీగా అది సక్సెస్ అయిపోయాం. కానీ అప్పుడు ఏం చేస్తే కెమెరా అనుకుని యాక్టింగ్కి వచ్చాను. అమ్మాయి చెప్పింది, నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నా. అమ్మంది, ఎవరే ఎవడరా ఇస్తాడు 24 క్రాఫ్ట్లు, అది
కింద టీ కొట్లో నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? ఎప్పుడన్నా టీ కొట్టు దిగి చూసావు అసలు? డైరెక్టర్ అవ్వాలంటే జీవితం ముందు తెలియాలి. లెన్సులు తెలియడం డైరెక్షన్ కాదు, జీవితం తెలియడం డైరెక్షన్. అది తెలిసే లోపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముందు అసలు ముళ్ళబాటు ఉంటుంది, తిరిగిపోద్ది. టనల్ ఉందో లేదో, అవతల వెళ్తురు వస్తుందో తెలియదు ఆ లైఫ్కి. యాక్టింగ్ అన్నది ఒక ఈజీ పని. నీకు రెడ్ కార్పెట్ ముందు చేయి. ఇప్పుడు ఎవడన్నా నిన్ను నమ్మి ప్రొడ్యూసర్ డబ్బు పెడితే నీ జీవితం కొంత తెలిసి డక్కాముక్కీలు తింటావు కాబట్టి చెయ్యి. అదే యాక్టింగ్ నేను చేయలేనంటే మీ నాన్నగారికి ఉంది, నాకు ఉంది, ఎవడో ఒకడు ఊతాడు నీ ఊరికి చెప్పినప్పుడు అప్పుడు తెలుసు, నీకు తెలియదు అది లోపల ఉన్నట్టు. ఇది ఈజీ ప్రాసెస్ అని అమ్మ చెప్తే ఇందులోకి ఎంటర్ అయింది. ఓహో. మా ఇద్దరికి పార్ట్నర్స్ గా కూడా ఉన్నాము. అరవింద్ గారు మీరు సినిమాలు ప్రొడ్యూసర్ గా చేసాం, మళ్ళీ పార్ట్నర్స్ గా చేసాం. కొన్ని విషయాలు పబ్లిక్ గా తెలిస్తేనే మంచిది. ఈ మధ్య ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, వచ్చి ఒక వీడియో చూపించి న్యాయం చెప్పండి ఇల్లు వీడియో చూపించింది అనమాట. ఇతను అప్పటి నుంచి కనపట్టలేదు, మీకు తెలిసిన వ్యక్తే. దాన్ని జూమ్ చేయడానికి గూగుల్ అని మా స్టాఫ్ అందరిని పెట్టి అన్ని చూస్తే కొంచెం నీ పొరుకులు ఉన్నాయమ్మా. అది ఒకసారి చూపిస్తాను, అలా ఎందుకు చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరేవిడ, ఈ పెళ్లి వెనకన్న కథ ఏంటి. ఆవిడ కూడా రప్పిస్తున్నారు అప్పుడు హీరో దగ్గరికి వచ్చిన కళ్ళజోడు చూసుకొచ్చు. కొన్ని ట్రిక్స్ మటుకు వేశాడు, అది ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత చెప్తాను. కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన ఎదురుగా నుంచి ఆ టైమింగ్ రావణం గారిని డామినేట్ చేస్తా ట్రై చేసామా. ట్రై చేస్తే ఆ తర్వాత ఎందుకు కుదరలేదు. దీనికి మంచి పేరు అనిపించింది నాకు, కృష్ణార్జున యుద్ధం. చిరంజీవి గారితో కూడా ఫైట్ చేసి ఆయన తిన్నారు దానిలో. ఏదో దీంట్లో అయినా సరే దాంట్లో అయినా సరే వాళ్ళని పడగొట్టి తను నిలబడదామని ట్రై చేశాడు. ఇది మాకు ఫ్యామిలీలో మీరు చర్చలు పెడతాను. లేకపోతే ఎందుకు చేస్తారు? జంజాల గారి పన్నాగం సార్ ఇది. నా దగ్గరికి నాకు చెప్తే నేను యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అన్నాను. ఆయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నిన్ను కొట్టి నీతోటి ఫ్రెండ్షిప్ తోటి ఉండి కలిసి ఇట్లాగా ఒక క్యారెక్టర్ ఎవరు దొరకట్లేదు నాకు, మీరిద్దరు మంచి స్నేహితులని ప్రపంచానికి తెలుసు కాబట్టి ఈయన వేస్తే పండుద్ది అని చెప్తే నేను ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పిస్తాలే అని ఆయన జంజాల ఇద్దరు కూర్చుని ఉండగా నన్ను పిలిపించారు. పిలిపించి చాలా ఆలోచించాం, నువ్వు తప్ప వేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు యాక్టింగ్ బాగా చేయగలవు. ఇరుక్కుపోయాను. వాళ్ళిద్దరు కూర్చుని నన్ను పిలిపించి ఒప్పించారు. రాని విద్యగా అని అనుకోలేదు కానీ చెయ్యాలా వద్దా అనే ఒక సందిగ్ధంలో ఉన్నాను. ఈ సినిమా నాకు కొంప కూడా ముంచిన తర్వాత నంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చినాయి ఇది కమెడియన్గా. అప్పుడు మా నాన్నగారు సీరియస్గా కూర్చోబెట్టి, అరే నువ్వు ఎప్పుడు నిర్మాత అయితే నువ్వు డబ్బులు పెట్టాలి, డబ్బులు తెచ్చుకోవాలి, ఇది అయితే వన్ సైడ్, ఇలా ఏమైనా సెటిల్ అయిపోతావా అని అడిగారు. మళ్ళీ ఇవన్నీ ఒప్పుకుంటే నువ్వు ఆర్టిస్ట్గా సెటిల్. అప్పటికే నేను 10 సినిమాల పైన తీశాను. ప్రొడ్యూసర్ అయిపోయావా? అప్పటికే యాక్టర్ అవ్వాలనేది. అక్కడి నుంచి చాలా కాలం నేను చేయలేదు. చేస్తే ఇందులో ఇరుక్కుపోతానేమో భయం కొద్దీ ఎవరు ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి వాళ్ళు అడిగినా కూడా నేను దానికి కొంచెం దూరంగా ఉన్నాను, ఆ భయం వేసి. డైరెక్టర్ మీరు ఎప్పుడు అనుకోలేదా రామలింగయ్య గారు అండ్ గోపాలరావు గారితో చేసినప్పుడు వీళ్ళు? పాపం నాకు ఇప్పటికీ గుర్తుంది. అరవింద్ ఏంటంటే నేను చెప్తే కొంచెం వినేవాడు ఆయన, రామలింగ గారు. అంటే కొంచెం అటు తిప్పి చెప్పేవాడు అనమాట. సార్ డైరెక్టర్ గారు ఆయన హెల్త్ అంత బాగుంటలేదు, ఎక్కువ చేయలేరు, ఇంకా చేస్తానంటున్నాడు, మీ దగ్గరకు వస్తారని డోంట్ ఎంకరేజ్ హిమ్. సిన్సియర్ గా చనిపోయే వరకు వేషాలు వేయాలనేది ఒక కోరిక. ఆ అంబిషన్ తోటి ఆయన రాఘవేంద్ర గారు నెక్స్ట్ పిక్చర్ లో నా వేషం అంటే ఈయన పాపం ఆయనకి ఏదో ఒకటి సృష్టించేవారు. నాకేమో ఏ రాజమండ్రి తీసుకెళ్తారు ఈయన టెన్షన్. అందుకని నేను ఆయనతోటి ఏమండి ఓ పెద్ద హాస్పిటల్లో ఉన్న సిటీలో ఉన్న వేషం అయితే చూడండి ఆయనకి మాదిరిగా ఉంటుంది, హైదరాబాద్లో అయితే వేయిద్దాం లేకపోతే లేదు. ఈయన గబుక్కుని మా నాన్నగారు వచ్చిన తర్వాత నేను రాయించానయ్యా వేషం, మీ అబ్బాయి జడగొట్టేశాడు. అయ్యో మా నాన్నకి మంచి హాస్పిటల్ ఉన్న చోట అక్కడ ఏదైనా ఉండాలి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గబుక్కుని అటెండ్ అవ్వాలన్నారు. నాకేమో అదేదో రాజమండ్రిలోనూ అదైతే వద్దని అన్నాడు నాతోటి. ఆయన ఇంటికి వచ్చి ఇది సూపర్ ఏంటంటే ఎరా డాష్ 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 అంటే నన్ను మామూలుగా ఆయన కోపం వస్తే నాది 40 ఏళ్ళు 50 ఏళ్ళప్పుడు కూడా ఆయన డాష్ డాష్ రా అని నా బొచ్చులో రాయేస్తావరా నువ్వు, నా బొచ్చులో ఇదేంటిది. ఆయన అసలు అంతా అయిపోయి ఆయన రిటైర్డ్, హీ షుడ్ బి 78-79 years అటప్పుడు నా బొచ్చులో రాయా సీరియస్ గా. అవునవునా నాకు తెలుసు.
మీకు తెలుసు అబ్బిబ్బోయ్. అది ఆయన జోక్ కాదు, చచ్చేలా తిట్టేసేవాడు. సీరియస్ గా మా అమ్మని తిట్టేసేసి నన్ను తిట్టేసేసి రాఘవేంద్ర వేషం ఇస్తానంటే ఈ ఎదవెళ్ళి చెప్పాడంట. మన అరే ఆడి చెప్పేదాని వెనకాల ఉద్దేశం ఏంటో ఒకసారి చూడమని మా అమ్మ అంటది. "ఏయ్, అనవసరం. నా బొచ్చులో రాయేస్తాడు." కమిట్మెంట్ ఆయనకి. ఆ, నటనంటే ఒక ఇష్టం. కాదు అరంగో తక్కువ కాదు, ఆయన కర్ర పుచ్చుకుంటే కొంచెం అటు ఇటు సినిమాలో లాగా ఎమ్మడపడేవాడు ఆయన ఆ. ఏజ్ లో కూడా. అంటే అసలు మామూలుగా ఏ ఏజ్ లో అయినా ఆయన చనిపోయే వరకు ఎప్పుడైనా ఆయన కొడితే మేము తినేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాం. కోపం వస్తే ఆయన మామూలుగా ఇది కొడుకు పెద్దోడు అయ్యాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇదేమీ లేదు. ఆయన కోపం వస్తే ఆయన సినిమాల పిల్లాడు అయిపోవడమే కొడితే. కోపం వస్తుంది. ఆయనకి కొట్టేయడం మాకు దానికి పెద్ద డిబేట్ ఏం లేదు, ఇలా అనుకుంటూ పక్కెళ్ళిపోవడం. ఆయన ఒకటి చెప్పారండి, చనిపోయే వరకు యాక్ట్ చేస్తాను కదా, చనిపోయిన తర్వాత కూడా యాక్ట్ చేస్తాను అన్నాడు. అదేంటి అన్నాను. అంతయాత్ర నేను గొప్పగా చేస్తావు, అదంతా సినిమా తీస్తావు కదరా. అది కూడా నిజంగా నాకు అంతిమయాత్ర అప్పుడు అది గుర్తొచ్చింది. చనిపోయిన తర్వాత కూడా యాక్ట్ చేస్తాను రా, నువ్వు ఉన్నావు కదా. బన్నీ పిక్చర్ గంగోత్రి 100 days ఫంక్షన్ లో ఆయన మాట్లాడిందే నాకు బాగా లాస్ట్ గుర్తుంది అన్నమాట. చూద్దామా సార్ ఆయన ఏం మాట్లాడారు? చూద్దాం. దర్శకులు రాఘవేంద్రరావు గారిని కలిసింది చీకటి వెలుగులు సెట్లో. చీకటి వెలుగులు తర్వాత కోడినాగు చిత్రంలో ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. ఆ తర్వాత మా గురువు గారు కేఎస్ ప్రకాష్ గారు, విన్సెంట్ గారు, మా మిత్రుడు నవకాంత్ ద్వారా నేను ఆయన యూనిట్లో చేరాను. కానీ ఒకరోజు 2005లో నన్ను పిలిచి, "అరే ఈ సినిమా చేయరా" అన్నారు. "ఏ సినిమా సార్" అన్నాను. "శ్రీకాంత్ హీరోగా పెళ్లి సందడి సినిమా" అన్నారు. అందరూ 3C కెమెరాలు, ఏరి3లు, రకరకాల కెమెరాలు వాడుతున్న రోజుల్లో 2C కెమెరాతో నువ్వు తీయాలరా ఈ సినిమా అంతా. అది 1 year ఆడింది. ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చింది రాఘవేంద్ర గారు. ఆయన అడవిరాముడి సినిమాకి నేను అసిస్టెంట్గా పనిచేస్తున్న టైంలో నన్ను నెక్స్ట్ సినిమాకి, వేటగాడి సినిమాకి నన్ను ఎడిటర్గా చేసి ఒక 80% సినిమాలు ఆయన సినిమాలు నేనే పనిచేయటం, అందులో ఒక 60% సినిమాలు సూపర్ హిట్స్ అవటం, నాకు గురువుగారు ఇచ్చిన అవకాశాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. గురువు గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. డైలాగుల డెలివరీలో ఇద్దరిది విలక్షణమైన శైలి అనుకున్నాం. బట్ హీరోస్ చెప్తే కనుక ఒక రకమైన శైలి ఉంటుంది. బట్ వీళ్ళిద్దరూ కలిసి తమ మేనరిజమ్స్ తోటి ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూపించే విధంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే, చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో చెప్పారు. ఆ మేనరిజమ్స్ కి నిలువుటద్దల్లా నిలిచే ఒక సీన్ చూద్దామండి. పర్టికులర్ గా రామలింగ గారి మటుకు చాలా సినిమాల్లో ఆయన చెప్పింది మామూలుగా ఆడియన్స్ అందరూ మళ్ళీ రిపీట్ చేస్తాను అనేది ఇంక్లూడింగ్ సౌండ్ లేనిది కూడా. వీళ్ళ కెరీర్లో వాళ్ళ ఐడెంటిటీ కోల్పోకుండా ఇద్దరు ఒకళ్ళు కాంపిటీషన్, నిజంగా పోటీ అంటే అదే అనిపించేది. నా ఐడెంటిటీ కాపాడుకుంటూ ఒక పేరు ఇంతకాలం చరిత్ర సృష్టించడం అంటే నిజంగా మేనరిజమ్స్ ని గుర్తు చేసే కొన్ని సీన్స్ చూద్దాం. బొంబాయిలో అంతా ఒకటి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని నువ్వే అన్నావు కదా అని చెప్పేది రౌడీలలో. ఏమి రేంజ్ అండి. నీచగా ఎందుకు అది కూడా బాగా పాపులర్ అప్పుడు. నేనే ప్రొడ్యూస్ చేశాను ఆ సీన్. అప్పుడు మేము నవ్వుకుని సీను ఆపేసేవాళ్ళం. సీన్ జరుగుతుండగా నవ్వు వచ్చేసేసి సీన్ ఆగి మళ్ళీ తీసేవారు అనమాట. యాక్చువల్గా రూమ్ చూస్తే గుర్తు, రామానాయుడు గారు రూమ్ అంటే ఆ రూమ్ మాకు కావాలి ఒకసారి. మేము షూటింగ్ కానీ ఆయన దగ్గర తీసుకుని ఈ రూమ్ షూట్ చేసాం. మన షోలో ఎంతమంది వచ్చారు అరవింద్? ఎవరు వచ్చినా లాస్ట్లో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సినిమా చేస్తే ఏ సినిమా చేస్తాడు? గరానముడు, రౌడీ అల్లుడు లేదా పలానా అంటే ప్రతివాడు రౌడీ అల్లుడు అన్నాడు. బన్నీ అదే అన్నాడు, ప్రభాస్ అదే అన్నాడు, రవితేజ బన్నీ నన్ను అడుగుతాడు వాళ్ళకి రౌడీ అల్లుడు అంటే కదా ఒకటి రాయించరాదా. ఆ రోజు ఆయనకి రాయించినట్టుగా కూర్చుని కొన్నాళ్ళు రౌడీ అల్లుడు లాగా ఉండాలి, ఫుల్ టైం ఎంటర్టైనర్. వన్ ఆఫ్ నా ఫేవరెట్ రౌడీ అల్లుడు. అంటే సినిమా స్టార్ట్ అయితే లాస్ట్ డైలాగ్ వరకు నేను అన్ని చెప్పేయగలను. అది విషయం. हम नीच कमीन कुत्ते ఆటో జానికో काम होने के बाद ఏంటి 5 लाख रुपए देंगे 5 लाख रुपए देंगे हाथ निकाल अच्छा दिए ना. అరవింద్ గారు చాలా సందర్భాల్లో చిరంజీవి గారితో కనిపించారు, ఇంకా చాలా మంది నటులతో కనిపించారు. రావు గోపాలరావు గారితో ఎప్పుడైనా కాంబినేషన్ లో నటించే అవకాశం దొరికిందా? రావు గోపాలరావు గారితో బాగా ఎర్లీ స్టేజెస్ లో నటించాను ఒకసారి. మేము ఎక్కడో తిరుపతిలోనో, ఆ తిరుపతి పక్కన ఎక్కడో అవుట్డోర్ లో ఉన్నాం. ఎవరో ఒక ఆర్టిస్ట్ రావాలనుకున్న రాలేదు. రావు గోపాలరావు గారు బిజీ. రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు,
ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఒకటి, ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాలేదు. సో నువ్వు వేస్తే బాగానే ఉంటుంది అని అక్కడ సజెషన్, గబగబా నాకు సరిపోయే ప్యాంటు షర్టు Arrange చేయించి? తగిలిచ్చేసి సైజ్ చేసేసి దాన్ని కూర్చొని రాఘగోపాలరావుతో అక్కడికక్కడ యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఒక పోలీస్ స్టేషన్లో మా ఊళ్ళో మా శివుల్లో మా ఇద్దరికి చాలా మంచి సీన్ అది. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ సీన్. ఒకసారి చూద్దాం, అది ఒకసారి చూద్దాం. సింగిల్ టేక్ నీకు ఒక పక్కన ప్రొడ్యూసర్ మైండ్ తిరుగుతా ఉందా లోపల? ఫిల్మ్ సార్ భలేవరే. చిప్పు కాదు కదా అప్పట్లో ఫిల్మ్, రెండో టేక్ రాకుండా చేయాలి. కానీ గోపాలరావుతో అంత కాన్ఫిడెంట్ గా చేసామంటే హ్యాట్స్ ఆఫ్. అంటే గోపాలరావు గారికి నాకు అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన మనిషి. ఆయన యాక్టర్ గా అలా చూసి నేను ఒక ఎడరేషన్ తోటి భయపడుతూ చేసింది కాదు మా అంకుల్. అలాగనమాట. ఇక ఇంకొక అద్భుతమైన సీన్ చూద్దామండి. మళ్ళీ బాగా డైరెక్టర్ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మనని బాగా నవ్వించిన సీన్ ఒకటి చూద్దాం. ఎలా వస్తాయి అయ్యా బాబు మీకు ఇటువంటి ఐడియా? రోజు ఇద్దరు దొంగ సినిమా బయట వాళ్ళ దృష్టిలో ఇద్దరు గోపాలరావు పాలిటిక్స్ లో పైకి వద్దామని చిన్న చిన్న స్టేజ్ మీద స్పీచ్లు అవి ఉంటాయి అన్నమాట. వీళ్ళిద్దరు ఏంటంటే నెహ్రూను గాంధీ గారి ఫొటోస్ ఉంటాయి. గాంధీ ఇలా కూర్చుంటే నెహ్రూ వెనకలాగా కూర్చున్నట్టు. వాళ్ళిద్దరు ఆ ఫోటో సేమ్ చూసుకుని ఆ ఫోటో తీసుకుని పోస్టర్స్ వేపించుకుంటారు. ప్రాజెక్టులు కడితే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు ఎన్ని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. డ్యామ్ పగిలిపోతుంది కదా అని ఇంజనీర్ అంటే పగిలితే జనం పోతారా, మనకేంటి మన డబ్బు మనకు వస్తుంది కదా, ఇంత ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే హీరోలు రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ చేసేసి ఎప్పుడైనా మా చరిత్ర సినిమా తీయాల్సిందే అని అంటూ ఉంటాడు గోపాలరావు. లాస్ట్ లో హీరోలు ఏం చేస్తారంటే వీళ్ళకి సన్మానం ఏర్పాటు చేసి వీళ్ళు ఇట్లా ఇట్లా గాంధీ నెహ్రూ లాగా ఉండేవారు అలాంటి వాళ్ళు మనసులో ఏముందో చూడండి అని చెప్పి అది ఈయన రామలింగ గారు కింద నుంచి ఈ షాక్ తింటారు అనమాట. కింద నుంచి సినిమా చరిత్ర సినిమా తీయాలి కదా తీశారు, చూడు ఏం పీకుతావు పీకు అని. ఈ డైలాగ్ నేను స్టేజ్ మీద ఉన్నా, వీళ్ళిద్దరూ కింద కూర్చున్నా అనమాట. కృష్ణాను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి డైలాగ్ చెప్పాడు రామలింగ గారికి. బాబు రాఘవేంద్ర బాబు నాన్నగారు పిలిచారన్నమాట. ఏంటి గురుగారు అని. మరీ పీకటం డైలాగ్ బాగుంటుంది అంటారా? బాగుండదు కదా మీరు చెప్పండి. బాగుండదయ్యా. ఏమండి మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఆయన రామకృష్ణ పరమహంసను మీరేమన్నా వివేకానంద అనుకుంటున్నారా? చేసే ఆయన దగులు బాజీ పనులను ఓకే. నాన్నగారు అనేవారు ఎక్కడి నుంచి రాఘవేంద్రరావు చెప్పారు, ఎక్కడి నుంచి సినిమా చూసిన ఆడియన్ ఎంటర్టైనింగ్ గా మిగతా హాఫ్ చూడాలి, అది మా ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ అని నాన్నగారు అనేవారు, రాఘవేంద్రరావు చెప్పేవారు. దగ్గర 50 సినిమాల్లో 50% ఆఫ్ మై కెరియర్ లో వాళ్ళ పాత్ర ఉంది. డైరెక్టర్ గారు మీతో నేను అడవిరాముడి కాడి నుంచి పనిచేస్తున్నాను. అవుట్డోర్స్లో కలర్ స్మోక్ బాంబ్స్ ఎక్కువ వాడిన వాళ్ళలో మీరే, ఇండోర్స్లో అయితే డ్రై ఐస్ ఎక్కువ వాడిన వాళ్ళలో కూడా మీరే అవుతారు. తర్వాత ఎప్పుడు మీరు ఒక మాట అడుగుతూ ఉండేవారు నన్ను, కొత్తదనం ఏం కనిపెట్టావాయి అని అంటూ ఉండేవాళ్ళు. ఒంటరి పోరాటం పిక్చర్లో సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తాను, నువ్వేం చేయగలవు, ఎవరు చేయింది మనం చేయాలి అని అన్నారు మీరు. సార్ బ్లాస్టింగ్స్ అనేటువంటిది క్లైమాక్స్లో బాంబుల కోసం మనం ఎప్పుడు వాడుతూ ఉండేవాళ్ళం. ఫ్యాంటసీ కోసం మనం కలర్ బ్లాస్టింగ్స్ అంటే మీకు కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సాంగ్ చేసి వచ్చిన ఒక 1 వీక్ లోపల రక్వాలా, అనిల్ కపూర్, ఫరా అది హిందీలో పెడితే బాగుంటుందని చెప్పేసి అని అది పెట్టించారు. అది చూసిన తర్వాత మళ్ళీ ఎస్వి ముత్తురామన్ గారు, రజనీకాంత్ కూడా ఆ సాంగ్ అంటే ఆ సాంగ్ ఎంత పేరు తీసుకొచ్చిందో మీరు చెప్పిన ఒక ఇది అబ్బని తీయని దెబ్బ. ముందు అరవింద్ గారు మీకే, కె రాఘవేంద్రరావు గారు అండ్ అల్లు రామలింగయ్య గారు అద్భుతమైన కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో మీకు బాగా నచ్చిన సినిమా జగదేకురుడు. అతను ఏమి ఇష్టం ఆ క్యారెక్టర్ లో? ఆ క్యారెక్టర్ లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఈయన్ని వాళ్ళు రోజు తీసుకొచ్చి కొడతారనమాట. ఈయన ప్రిపేర్ అయిపోయి డ్రెస్ వేసుకుని బాబు తీసుకెళ్ళండి బాధేండి పని అయిపోతుంది, జీప్ వచ్చింది రాలేదేంటి, జీప్ ఇంకా రాలేదేంటి. అసలు క్యారెక్టర్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దెబ్బలు తినే క్యారెక్టర్ ని ఎంత ఎంజాయ్ చేసేటట్టుగా అది మళ్ళీ మళ్ళీ పెట్టుకు చూసినలా ఉంటది మన వీడియో వచ్చిన తర్వాత. అరవింద్ గారు, మీరు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో కలిసి సినిమాలు చేయడం జరిగింది. 7వ సినిమా కనుక చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు? బన్నీతో రౌడీ అల్లుడు సినిమా ఎంత తీయాలి? రమేష్ గారు మీకోసం ప్రశ్న. రాఘవేంద్రరావు గారు సృష్టించిన పాత్రల్లో, మీ నాన్నగారు చేసిన పాత్రల్లో ఏ పాత్ర మీకు బాగా ఇష్టం? వేటగాడు,
నిప్పులాంటి నిజం వేటగాడు నిప్పులాంటి నిజం అన్నారు. బాగా ఇష్టం. ఎందుకండి? వేటగాడులో చూసాం కదా డైలాగు, విలన్ అంత ఎంటర్టైన్ చేయడం, హీరోలాగా ఎంజాయ్ చేసేవారు నాన్నగారిని. ఎందుకంటే విలన్ అంటే క్రూరంగా పొడవడం, వైలెన్స్ చూపించేవారు కదా. ఎంటర్టైనింగ్ విలనిజం, త్రిశూలం ఏది చేసినా నాన్నగారు ఆయన కాంబినేషన్లో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. డిఫరెంట్ క్యారెక్టరేషన్ నిప్పులాంటి నిజం. గెడ్డం అది బ్లాక్ మెయిలింగ్ చేసే ఒక క్యారెక్టర్. అంత ఎంటర్టైనింగ్ విలనిజం ఇప్పుడు లేదు కదండి. సీరియస్ గా డ్యూటీ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు విలనిజం. అప్పుడు లూటీ చేసినట్టు ఉండేది. నాన్నగారి క్యారెక్టర్స్ లో రాఘవేంద్రరావు గారు సృష్టించిన పాత్రల్లో ఏ పాత్రని రీమేక్ చేస్తే మీరు ఆ అవకాశం మీకు వస్తే మీరు ఎంచుకుంటారు? వేటగాడండి. ఇక జీవితంలో టాప్ మోస్ట్ లెవెల్లో సెటిల్ అయిపోవచ్చు. డబ్బులు ఇసిరేవరటం నేను వినేవాడిని అసలు ఆ నాన్నగారి డైలాగ్. రాఘవేంద్రరావు గారి సాహచర్యంలో నాకు మర్చిపోలేని ఒక దర్శకుడుగా ఏంటి మనిషి అని అనిపించే ఒక సన్నివేశం మటుకు చెప్తాను. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు. చిరంజీవి గారి కాల్ షీట్స్ ఇవన్నీ నేనే అడ్జస్ట్ చేయాలి ఎవరికైనా. ఆయన అప్పట్లో 2-3 సినిమాలు ఉండేవి ఒకేసారి. రాఘవేంద్రరావు గారికి అర్జెంటుగా కాంబినేషన్స్ ఏ కుదిరిని ఒక పిక్చర్ ఏదో ఫినిష్ చేయాలి. పిలిచి అడిగారు, ఒకరోజు ఇలా కావాలి అని. నేను అవతల ప్రొడ్యూసర్ ట్రై చేస్తే వాళ్ళది ఇబ్బంది. సార్ నేను ఏమన్నా అయితే 1 గంట పట్టరాగలను అన్నాడు. గంట పట్టాక మీకు ఉపయోగపడదు కదా సార్, అంత కాంబినేషన్ ఉందండి. గంట ఇవ్వు అన్నారు. నాకు అర్థం కాలేదు. తర్వాత సినిమా చూస్తే ఆ సీన్ అంతా చిరంజీవి గారు ఉన్నారు. అక్కడ గంటే యాక్ట్ చేసి వచ్చేసారు. ఈయన నాకు అసలు అప్పటి నుంచి ఆయన అంటే ఒక అడ్మిరేషన్ ఏంటంటే, ఒక అడ్జస్ట్మెంట్ అడిగితే 1 గంట ఇస్తే దీన్ని మొత్తం సీన్ని గంట అతని పోర్షన్ ఎలా ఫినిష్ చేయాలో ముందు ఆ షాట్లన్నీ ప్లాన్ చేసుకుని ఫుల్ డే సీన్, ఆ షాట్లన్నీ ఫుల్ డే సీన్లో ఆ షాట్లన్నీ తీసేసి మళ్ళీ అంత సీన్లోనూ అసలు ఆశ్చర్యం అనమాట. అట్లా ఇవాళ ఆర్డర్లో తీయడానికి అలవాటు పడ్డా దర్శకులు ఎక్కువ మంది ఉన్న రోజుల్లో అసలు అన్ని షాట్లు వీళ్ళకి ఎంత కంట్రోల్లో ఉంటాయి, ఎక్కడ మనకు ఆ జంప్ కనపడదు. అది నాకు ఆయనతో పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫండమెంటల్ క్వశ్చన్, ప్రొడ్యూసర్ నా పక్కన ఉండాలని కండిషన్ పెడతాను. నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్ అయితే మరీ సుఖం. రౌడీలలో నాకు ఇన్సిడెంట్ గుర్తుంది. అంటే అరవింద్తో చేయటంలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక రోజు ఒక చిన్న అవుట్డోర్లో ఫైటు, విజయన్ మాస్టర్ కుర్చీ వేసి కూర్చున్నాడు. ఒక ఐస్ క్రీమ్ పార్లర్, ఒక టెలిఫోన్ బూత్ అని, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ పగలగొట్టడానికి కొన్ని ఉండాలి కదా. మేమేమో 7 అంటే 7కి ఉంటాం, కనీసం 7:30కి స్టార్ట్ తీయాలి కదా. 8ంటికి అరవింద్ వచ్చాడు. సరే నేను ఫైట్ కదా అని చెప్పి 7:30, 7:15 వచ్చాను. ఏంటంటే అంటే అది టెలిఫోన్ బూత్ను ఇది పెడుతున్నారు ఇది అన్నాడు. అరవింద్ వచ్చాడు. అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటి అంటే ఇట్లా అది బూత్, అది మాస్టర్ ఏమో, మాస్టర్కి ఒక అలవాటు, ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. ఒక ప్రొడ్యూసర్, తెలిసిన ప్రొడ్యూసర్ పక్కన ఉంటాం డైరెక్టర్కి ఎందుకు అడ్వాంటేజ్ అంటే, అరవింద్ వచ్చి ఒక మాట అడిగాడు, మాస్టర్ ఇటు రండి అన్నాడు. వచ్చాడు, సార్ ఎందుకు షార్ట్ ఎందుకు తీయట్లేదు, డైరెక్టర్ గారు వచ్చి కూర్చున్నారు కదా, వచ్చి ఆయన అరగంట అయిందని చెప్పారు. ఆర్టిస్ట్ రెడీగా ఉన్నాడు, ఎందుకు తీయట్లేదు షార్ట్ అంటే, ఇంకా ప్రొడక్షన్ రెడీ చేయలేదండి, టెలిఫోన్ బూత్ రెడీ చేయలేదు. ఏంటి మీరు తీసే ఫైట్ ఇలా కొడితే, చిరంజీవి గారు కొడితే ఒకడు వెళ్ళి పడతాడు కదా, పడే షార్ట్ తీయొచ్చు కదా, ఇది వెళ్ళి కొడితే అక్కడ పడేది ఒకటి ఉండదు కదా, అది తీయొచ్చు కదా. ఈ తర్వాత పగల కొట్టేది రెడీగా ఉంది, అది పగల కొట్టొచ్చదా. ప్రొడ్యూసర్ పక్కన లేడనుకో, మధ్యాహ్నం వచ్చినప్పటికి ఇంకా చెప్పుతున్నారంటే ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు, ఇంకా తీయట్లేదు వదిలేస్తారో లేకపోతే తిట్టుకుంటాడో ఏదో జరుగుతుంది. ఇప్పుడంటే రిలాక్స్ అయ్యడం, కానీ రెగ్యులర్గా వచ్చేవాడు. ఇప్పుడు వెళ్ళలే కానీ షూటింగ్ వెళ్ళకపోయినా రెగ్యులర్గా. ఇప్పుడంటే ఇప్పుడు స్టాఫ్ రెడీ చేశాము. ప్లస్ ఇంకొక విషయం షేర్ చేయాలి డైరెక్టర్ గారు, ఇది ఉపయోగపడాలని అన్నారు కాబట్టి, మేము సినిమా తీసేటప్పుడు ఆయన 6ంటికి వెళ్ళిపోయారు. మేము స్నానం చేసేసి 8ంటికి వచ్చేవాళ్ళం ఆయన ఇంటికి. పైన డాబా మీద కూర్చుని సత్యానంద్ ఆయన, లేకపోతే పరుచూరి ఆయన, తెల్లారి ఏ షూటింగ్ ఉందో ఆ షూటింగ్లో సీన్లన్నీ ఆకలింపు చేసుకోవడం కోసం, మేము సరదాగా కాసేపు ఈయనతో గడపడం కోసం అని వెళ్ళి కూర్చున్న వాళ్ళం. అది ఫినిష్ అయ్యే వరకు ఈయన వచ్చేవారు కాదు. సో తెల్లారి ఏం చేయాలన్న దాన్ని టోటల్గా ఆకలింపు చేసుకోవడానికి 1.5 అవర్ ఆయన స్పేర్ చేసి తర్వాత వచ్చి మాతో కూర్చునేవారు. అంటే ది బ్యూటీ ఈజ్, మేము షూటింగ్ చేసినా సిట్టింగ్కి వెళ్ళినా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ గానే ఉండేది కాబట్టి పెద్ద స్ట్రెయిన్ ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. దట్ ఈస్ ద ఓన్లీ సక్సెస్ పాయింట్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాకి ఎప్పుడు వెళ్దామా అనే సెట్ లేకుండేది, సెట్టింగ్ కానీ అది. దట్ వాస్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత సక్సెస్ వచ్చిందో అందులో ప్రధాన పాత్ర మటుకు వాళ్ళిద్దరు మటుకు 100%. నా విజయం వెనకాల వాళ్ళ పాత్ర మటుకు చాలా ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళిద్దరిని ఎప్పటికీ మర్చిపోలేను. అందరూ తండ్రిని మించిన తనయుడు అది ఇది అనుకుంటారు, కానీ మన ముగ్గురం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటే చాలా మంది. అది షోకి వచ్చినందుకు
వాళ్ళందరం తలుచుకోవటం నిజంగా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో పాల్పంచుకున్న మీ అందరికీ దర్శకేంద్రుడి చేతుల మీదుగా చిరుకానుక. థ్యాంక్ యూ. బళ్ళారి బావా బాబేగ బారా మైసూరు రంగుల మన బిట్టు బందాడ బళ్ళారి బావా బాబేగ బారా. తస్మదీయ పితృదయాలబ్ధ రాజ్యమాత్ర వైభవులై సామంతులైన పాండవుల భద్ర సింహాసనారూఢులై ఈ రారాజును చూసి తరహసింతురా. చతుసముద్ర వేలావలైత ధరణి పట్టభద్రుడైన కౌరవ చక్రవర్తిని చూచి ఒక బందకి పంచభర్తృక పాంచాలి పరిహసించుటయా, అది సహించి రారాజు జీవించుటయా. ఏమంటివేమంటివి జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేదంటివా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? మిమ్మల్ని చూసి చెప్తున్నాను సార్, ఇటు చూసి చెప్పేస్తా.